నేటి జనరేషన్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్న పెద్ద ప్రాబ్లం కిడ్నీల్లో రాళ్ళు. ఇవి ఇసుక రేణువంత చిన్నగా స్టార్ట్ అయ్యి పెద్దగా తన ఆకారాన్ని మరియు పరిమాణం పెంచుకుంటూ పెద్ద రాయిలాగా ఏర్పడుతుంది. దీన్ని మనం కిడ్నీ నుండి తొలగించకపోతే అది పెరుగుతూనే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి ఒక్కొక్కసారి కిడ్నీస్ రక్తం నుండి ఉప్పు, నీరు, పొటాషియం, ఆమ్లం వంటి పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోతాయి. అప్పుడు ఆ పదార్థాలు పేరుకుపోయి స్ఫటికాల కింద ఏర్పడి అవే కిడ్నీ స్టోన్స్ కింద రూపాంతరం చెందుతాయి. కిడ్నీలో ఏర్పడినటువంటి స్టోన్స్కు మజ్జిగను మంచి ఔషధంగా మనం చెప్పుకోవచ్చు. మజ్జిగలో కాల్షియం మరియు విటమిన్స్ ఎక్కువగా ఉంటాయి. మరియు లాక్టిక్ యాసిడ్ అనే మంచి బ్యాక్టీరియా ఉంటుంది. కొవ్వు తక్కువగా ఉంటుంది. క్రమం తప్పకుండా మజ్జిగను తీసుకోవడం వల్ల మన జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. మజ్జిగ తీసుకోవడం వల్ల కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళు విచ్ఛిన్నమై బయటకు పోతాయని, అదే మజ్జిగలో ఇంగువ కలుపుకుని తీసుకుంటే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. భోజనం చేసిన తర్వాత చిటికెడు ఇంగువ మజ్జిగలో కలుపుకుని తీసుకున్నట్లయితే కడుపు ఉబ్బరం తగ్గుతుందని, త్వరగా ఆహారం జీర్ణమవుతుందని, అజీర్తి, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉన్నారు. ఎక్కువ ఉదర సమస్యలు ఉన్నవాళ్ళు మజ్జిగలో ఇంగువ, జీలకర్ర, కొద్దిగా ఉప్పు కలుపుకుని తాగినట్లయితే ఉదర సమస్యలన్నీ తగ్గుతాయని, మజ్జిగను పరగడుపున తీసుకున్నట్లయితే ఉదర సమస్యలు ఉన్నవాళ్ళు ఉపశమనం పొందవచ్చు అని మనకి ఆరోగ్య నిపుణులు చెప్తా ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.